హాయ్! అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి ఒక మంచి రెసిపీ మెంతులు ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో వండి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకుందాం. అలాగే హాఫ్ కప్ మెంతులు కూడా నానబెట్టుకొని పక్కనుంచుకుందాం. కుక్కర్‌లో వాటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ మనకి పగలకుండా పొట్టు ఈజీగా రావాలంటే ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పొట్టు తీసుకున్న ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఎగ్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ అన్ని తీసుకొని పక్కనుంచుకుందాం. అదే పాన్‌లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ టమాటా ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్న మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని యాడ్ చేసుకొని బాగా కలపాలి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. అంతేనండి, చాలా రుచికరమైన మెంతులు ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పక తెలియజేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.